Hey guys, what's up? Welcome back to our channel. So ఇవాళ వీడియో ఏంటని మీకు thumbnail చూస్తేనే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. Yes, finally మా అందరి ఇంట్లో గోవాకి అయితే ఒప్పేసుకున్నారు. And these are first trip without our parents. మేమైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాం. సో మేము గోవాలో ఏం చేసామో మీరు చూసేయండి. ఎలా ఫీల్ అవుతున్నావు ఫస్ట్ ట్రిప్ ఫ్రెండ్స్తో? నిజం చెప్పు, గోవాని ఎగ్జైట్ అవుతున్నావా? ఫ్రెండ్స్ అందరూ. సో మేమైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. అండ్ లాంచ్కి వెళ్ళి ఫుడ్డే మాకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అని నేనైతే ఒక 2-3 ప్లేట్స్కి ఫుడ్ తెచ్చుకొని తినేసాను. అండ్ అక్కడే కొంతసేపు అలా టైం పాస్ చేసి చిల్ అయ్యి ఇంకా ఫ్లైట్లోకి వెళ్ళిపోయాం. మా గోవా ట్రిప్ అయితే మేము 2 days నార్త్ గోవా ప్లాన్ చేసుకున్నాం అండ్ 2 days సౌత్ గోవా ప్లాన్ చేసుకున్నాం. అండ్ ప్లేసెస్ అయితే ఏం చూడాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఎందుకంటే మేము వెళ్ళేది మాన్సూన్లో కాబట్టి గోవా కండిషన్ని బట్టి మా ప్లాన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎన్నో మంత్స్ ప్లాన్ చేసి ఫైనలీ మేము రీచ్ అయిపోయాం గోవా. సో మేము ఇక్కడే కార్ రెంట్కి తీసుకొనేసి అర్జునాకి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. కేఫ్ చాలా బాగుంది, బట్ నేను తినేదాంట్లో చాలా బిజీగా ఉండి కేఫ్ని కవర్ చేయలేకపోయా. బట్ మీరు గోవాకి వస్తే అర్జున ట్రై చేయండి, ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. తర్వాత అంజునా బీచ్కి వెళ్ళి కొంచెంసేపు బీచ్ని చూస్తూ ఉన్నాం. తర్వాత ఫ్రెష్ అయ్యి సియోలింలో మియా కేఫ్కి వచ్చాం. సీ వ్యూతో ఈ కేఫ్ చాలా బాగుంది. ఆ తర్వాత అక్కడ నుంచి బాగా బీచ్కి వచ్చాం. అండ్ రాగానే లైట్స్ ఉన్న ర్యాబిట్ చెవులు ఇలాంటివి కనిపిస్తే అందరం ఒక్కొక్కటి తీసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ డియర్ జిందగీ మూవీ చూసి ఆపుకోలేక పారా రోడ్కి స్టార్ట్ అయిపోయాం. మేమైతే ఇక్కడ స్కూటీస్ రెంట్కి తీసుకున్నాం. అండ్ ఆనెస్ట్గా మాట్లాడితే నా తలకాయ ఎంత ఉంది, నా హెల్మెట్ ఎంత ఉంది గైస్. మన్ను ఫోన్ మాట్లాడే దాంట్లో బిజీగా ఉండి నా హెల్మెట్ నోట్లోకి వెళ్ళిపోయేది కూడా తెలియలేదు. ఇవన్నీ మన వల్ల అయ్యే పనులు కనిపించట్లేదని డిసైడ్ అయ్యి నేను హెల్మెట్ తీసేసి స్టార్ట్ అయ్యా. నా కష్టాలు ఏవో నేను పడి ఫైనలీ పారా రోడ్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చి చేసేది కదా మనలాగే, మన బ్రెయిన్స్ లాగా. తీసుకోవాలి ఇంత స్లోగా. ఏంట్రా ఈరోజు గోవా క్లైమేట్ ఇంత కోఆపరేట్ చేస్తుంది అనుకుని స్టార్ట్ అయ్యే లోపు హెవీ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఫ్రెష్ అయిపోయి ట్రైల్స్ ఆఫ్ టేస్ట్కి వచ్చాం, మన తెలుగు ఫుడ్ టేస్ట్ చేద్దామని. గోవాకి వచ్చి హెయిర్ బ్రైడింగ్ చేయించుకోకపోతే ఎలా? సో అందరు గర్ల్స్ హెయిర్కి బ్రైడ్ చేయించేసుకున్నాం. ఏదో చేస్తున్నావు బాబా, అందుకే లైట్ కలర్ వేసుకోవాలంటారు. తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి బీచ్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. బీచ్కి వెళ్తే మళ్ళీ ఎక్కడ వాడు కొనమంటాడో అని చెప్పి మా ర్యాబిట్ చోల్ని మేమే తెచ్చుకున్నాం. అలా కార్ దిగి బీచ్కి వెళ్దాం అనుకున్నాం, కరెక్ట్గా వాన పడిపోయింది. తర్వాత బీచ్ నుంచి వచ్చేసేటప్పుడు హసి టాటూస్ వేయించుకుందాం అనేది. ఎలాగో మా ఇంట్లో పర్మనెంట్ టాటూస్ వేయించుకుంటే గోవాలోనే ఉండిపోమంటారు కాబట్టి టెంపరీ టాటూస్తో అడ్జస్ట్ అవుతున్నాం. అండ్ నెక్స్ట్ డే మేము నార్త్ గోవా నుంచి పంజిమ్కి స్టార్ట్ అవుతున్నాం. అండ్ బ్రేక్ఫాస్ట్ కోసమని సన్షైన్ కేఫ్లో ఆగాం. ఈ కేఫ్ కూడా చాలా బాగుంది.
మేము పంజెంలో ఫౌంటైనర్స్కి వచ్చాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇక్కడ నుంచి సౌత్ గోవా స్టార్ట్ అయిపోతున్నాం. Hi guys. నీళ్ళు అలాంటి కూర్చుంటారు బెస్ట్ కొంచెం 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 కొంచెం. మేము పంజెంలో అలా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి లంచ్ చేసి సౌత్ గోవా అయితే స్టార్ట్ అయిపోయాం. మేము ఇక్కడ స్టార్ట్ అయ్యి సౌత్ గోవా రీచ్ అయ్యేదాకా హెవీ రెయిన్ ఉన్నింది. అండ్ మేము సౌత్ గోవాలో ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం వర్కాలో. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికే ఈవినింగ్ అయిపోయింది. అండ్ నైట్ అయితే ఎక్కడికి వెళ్ళలేకపోయాం, రెయిన్ అలాగే ఉన్నింది. అందుకే రూమ్లోనే గేమ్స్ ఆడుతూ ఉండిపోయాం. సో ఈరోజు మాకు గోవాలో లాస్ట్ డే. సో మేము లగేజెస్ అంతా ప్యాక్ చేసుకొని సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయిపోయాం. నార్త్ గోవా ఫుల్ హ్యాపెనింగ్ అని మనకు తెలుసు, బట్ సౌత్ గోవా గైస్ అసలు బ్యూటీ. అసలు ఈ క్లైమేట్కి అయితే ఫుల్ గ్రీనరీతో చాలా బాగుంది. దెబ్బకి నాకైతే ఈ రోడ్స్ అవన్నీ చూసాక తిరుమల గుర్తొచ్చేసింది. హోమ్ సిక్ గైస్, హోమ్ సిక్. సో బ్రేక్ఫాస్ట్కి ద మిల్ అనే కేఫ్కి వచ్చాము. వచ్చేసి ఆర్డర్ అంతా ఇచ్చేసాక తెలిసింది ఇది వీగన్ కేఫ్ అని. సరే ఇంకా అడ్జస్ట్ అయ్యి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ అలా లొకేషన్ బాగుందని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. మేము పాలోలం బీచ్కి అయితే వచ్చేసాం. గోవాలో మాకు 4 డేస్లో ఈరోజే బ్రైట్ సన్నుతో డే టైంలో బీచ్ని ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇక్కడే అలా టైం స్పెండ్ చేసేసాం. ఇదేంటి మధ్యలో అండ్ బీచ్ పక్కన కొంచెం షాపింగ్ చేసేసాం. నేనైతే ఒక 2 బ్యాగ్స్ ఒక పర్స్ తీసుకున్నాం. మేము ఆఫ్ సీజన్లో వచ్చాం కాబట్టి కొంచెం బార్గెన్ చేస్తున్నారు మా వాళ్ళు. ఒకవేళ మీరు కూడా ఆఫ్ సీజన్లో వస్తే బార్గెన్ చేసి తీసుకోండి, అంటే మీ ఇష్టం అనుకోండి. సరే ఏదో ఒకటి చేసుకోండి. ఆ తర్వాత మేము కబోదెరామాకి వచ్చాము. ద కేప్ గోవాలో లంచ్ చేసాం. ఫుడ్ చాలా బాగుంది. అండ్ ఈ వ్యూ చూడండి అప్పా. అలా ఈవినింగ్ మాకు ఎయిర్పోర్ట్ టైం అయ్యేదాకా ఇక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మేము ఫీల్ ఎట్ హోమ్ వైబ్స్ని కార్లో కూడా క్యారీ చేస్తున్నాం. యాక్చువల్గా నేను మన్ను హసి ఉంటే మేము ఎక్కడైనా ఇలానే ఉంటాం. అండ్ మా ముగ్గురికి ఇది ఫస్ట్ ట్రిప్ మా పేరెంట్స్ లేకుండా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్. అండ్ లేట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నా అనుకోవద్దండి, ముందరిద్దరు నా కజిన్స్. సో నాకు ఇంట్లో ఒప్పించడానికి ఇంకా ఈజీ అయిపోయింది. అండ్ వెనక వీడియో తీసేది సోను, హసి వాళ్ళ సిస్టర్. సో మాకైతే ఈ ట్రిప్ చాలా చాలా మెమరబుల్గా ఉంది. అండ్ హోప్ఫుల్లీ మేము ఇలాంటి ట్రిప్స్ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటున్నా. సో ఇక్కడితో సైనింగ్ ఆఫ్.
అండ్ మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ నుంచి మాకు బెంగళూరుకి ఫ్లైట్, అండ్ అక్కడ నుంచి మా పేరెంట్స్ పిక్ చేసుకుంటారు. అండ్ తిరుపతి వచ్చేసి ఇలా వ్లాగ్ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.